హే వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈ రోజు వీడియోలో మనం ఒక 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల బడ్జెట్ లో ఒక స్మార్ట్ ఫోన్ కానీ చూస్తున్నట్లయితే ఏప్రిల్ ఎండింగ్ అయితే అయిపోతుంది. మేలో కూడా మీకు ఈ బడ్జెట్ లో అయితే కొత్తగా లాంచ్ అయ్యే ఫోన్లు అయితే లేవు. ఆల్మోస్ట్ మార్కెట్ లో రీసెంట్ గా లాంచ్ అయినాయి. అట్లాగే సక్సెస్ మోడల్ అనమాట ఇప్పుడైతే డిస్కస్ చేసుకున్నవి. సో ఈ మొబైల్స్ అయితే మీరు ఒకసారి లుక్ చేయొచ్చు. నేను ఒకవేళ నా దగ్గర 10,000 నుంచి 20,000 రూపాయల బడ్జెట్ గానీ ఉంటే నేనేం ఫోన్స్ అయితే తీసుకుంటానో పర్సనల్ గా అవే మీకు రికమెండ్ అయితే చేస్తాను. ఇవన్నీ మార్కెట్ లో మీకు ప్రతి ఫోన్ లో కొన్నిట్లో కెమెరా బాగుంటది, కొన్ని మొబైల్స్ లో డిస్ప్లే బాగుంటది, ఇంకా మొబైల్ లో పర్ఫార్మెన్స్ అనేది బాగుంటది. సో ఈ మూడు కలగలిపి మీకు ఆల్రౌండర్ మొబైల్ అనేది అండర్ 20,000 బడ్జెట్ లో 5G ఫోన్స్ మాత్రం రికమెండ్ చేస్తున్నాను. సో 4G ఏమన్నా ప్రీవియస్ ఓల్డ్ జనరేషన్ ఒక బెటర్ ప్రాసెసర్ ఉన్నట్లయితే స్కిప్ చేయండి. ఇప్పుడు 5G నడుస్తుంది కాబట్టి ఓన్లీ 5G ఫోన్స్ మాత్రం ఇప్పుడు నేను చెప్పేది అన్ని 5G ఫోన్స్. అదైతే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ బడ్జెట్ 10,000 రూపాయల లోపల కాదు, నాకు బ్రదర్ 5G ఫోన్స్ 4G ఫోన్స్ నాకు కావాలనుకుంటే ఆల్రెడీ నేను ఒక 1 వీక్ బ్యాక్ అయితే ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి అయితే వెళ్ళి వాచ్ చేయండి. సో ఫస్ట్ మనం ఈ బడ్జెట్ టాప్ నుంచి బాటమ్ కి అయితే వద్దాం. 20,000 బడ్జెట్ గా నా దగ్గర ఉంటే నేను మార్కెట్ లో ద బెస్ట్ మొబైల్ అండ్ ఆల్రౌండర్ మొబైల్ కూడా రియల్మీ నార్జో 70 Pro ఈ మొబైల్ అయితే తీసుకుంటాను. దీంట్లో మీకు మెయిన్ గా వాడిన డిస్ప్లే హైలైట్ అనమాట. దీంట్లో మీకు 6.67 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఈ AMOLED స్క్రీన్ వల్ల మీకు బెటర్ వివింగ్ క్వాలిటీ, అట్లాగే డిస్ప్లే బ్రైట్నెస్ కావచ్చు అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కావచ్చు చాలా బాగుంటుంది. మీకు వివింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఈ AMOLED స్క్రీన్ వల్ల కొద్దిగా బెటర్ వివింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. అట్లాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ ప్లస్ అడిషనల్ కెమెరా కూడా ఇచ్చారు. అండ్ దీంట్లో కెమెరా క్వాలిటీ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అనేది ద బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ ఈ బడ్జెట్ లో అనేది వర్తీ అయితే చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ మీకు సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. బేస్ వేరియంట్ మీకు 8GB RAM 128GB వేరియంట్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మెయిన్ గా చూసుకున్నట్లయితే ప్రాసెసర్ మనకి ఏదైతే పర్ఫార్మెన్స్ కోసం కావాలో దీంట్లో మీకు లేటెస్ట్ MediaTek Dimensity 7050 ప్రాసెసర్ అయితే వాడారు. దీని ద్వారా మీరు పెద్ద పెద్ద గేమ్స్ ఆన్లైన్ ఏదైతే ఈ స్పోర్ట్స్ BGMI కావచ్చు అండ్ పోర్ట్ నెట్, మీరు ఎవరైతే ఫ్రీ ఫైర్ అని సో డిఫరెంట్ ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు కదా, సో రెగ్యులర్ గా ఆడుకోవడానికి మీరు ఫ్రెండ్స్ తో ఇది చాలా బాగా అయితే పర్ఫార్మ్ అయితే చేస్తారు అనమాట. సో దీని కాంపిటేటర్ నాకు ఇంకొక మొబైల్ కనిపించింది. ఆ 20,000 బడ్జెట్ లో నాకు కనిపించింది పోకో X5 Pro 5G. పోకో X5 Pro లో కూడా మీకు సేమ్ 6GB RAM 128GB RAM అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది ఒక 5G చిప్సెట్. సో బోత్ 5G కి సపోర్ట్ చేస్తాయి కాబట్టి మీకు కనెక్టివిటీ ఇష్యూస్ కావచ్చు, అట్లాగే హై అండ్ స్పీడ్ నెట్వర్క్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778G లో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ మీకు చాలా పీక్ గా ఉంటుంది. కంపేర్ టు మీకు MediaTek Dimensity 7020 తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ అనేది మీకు స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ అయితే ఉంటది అనమాట. సో మీ పర్ఫార్మెన్స్ వైజ్ గా మీకు కావాలనుకుంటే ఈ పోకో X5 Pro అనేది తీసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు బ్యాక్ కెమెరా కూడా మీకు 108 మెగాపిక్సెల్ కెమెరా ఉండడం వల్ల మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల మీకు 5000 mAh బ్యాటరీ ఉండడం వల్ల బ్యాటరీ లైఫ్, అట్లాగే మీకు ఛార్జింగ్ ఫోన్ ఛార్జ్ చేసే విషయం కూడా మీకు చాలా ఫాస్ట్ గా అయితే అవుతుంది. ఆల్మోస్ట్ 0 to 100% మీకు 1.5 hours నుంచి 1.45 minutes లోనే మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట ఈ మొబైల్ కంపేర్ టు మీకు రియల్మీ నార్జో 70 Pro. సో రియల్మీ నార్జో 70 Pro దేనికి బెస్ట్ అంటే స్క్రీన్, ఎవరైతే మూవీస్ వాచ్ చేస్తుంటారో సెల్ఫీస్ కెమెరాస్ తీసుకుంటారో వాళ్ళకైతే బెటర్ గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరాతో ఫోటోలు తీసే వాళ్ళు కానీ వీడియో రికార్డ్ చేసే వాళ్ళు మాత్రం పోకో X5 Pro కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. దట్ మీకు ఛార్జింగ్ స్పీడ్ అనేది అండ్ పర్ఫార్మెన్స్ కోసం పోకో X5 Pro అనేది బాగుంటుంది. బట్ పోకో X5 Pro నేను అంతగా ఎందుకు సజెస్ట్ చేయలేదంటే మెయిన్ కారణం దీంట్లో కొద్దిగా మీకు లాస్ట్ ఇయర్ అంటే కొద్దిగా మదర్ బోర్డ్ ఇష్యూస్ అయితే వచ్చాయన్నమాట. దీని ద్వారా మీకు యూజర్స్ అనేది ఎక్కువగా సర్వీస్ సెంటర్ కి వెళ్ళడం, కొద్దిగా మీకు కొన్న తర్వాత అంత వాల్యూ ఫర్ మనీగా అయితే ఫీల్ అవ్వలేదు. ఫీచర్స్ అట్లాగే ఫోన్ వాల్యూ ఫర్ మనీయే, బట్ దాని ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఎందుకు కొన్నాము అని చాలా మంది యూజర్స్ అయితే కంప్లైంట్ చేశారు. కాబట్టి సో రీసెంట్ మొబైల్స్ లో అయితే నేను ఇటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదు. మదర్ బోర్డ్ ఇష్యూస్ కానీ లేదా ఓవర్ హీట్ అవడం కానీ అటువంటి అయితే నేను ఫేస్ చేయలేదు. నేను వాడిన మొబైల్స్ కావచ్చు, నా ఫ్రెండ్స్ వాడుతున్న పోకో సిరీస్ లో మొబైల్ లో కావచ్చు ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ప్రజెంట్ తీసుకోవచ్చు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పోకో నుంచి కూడా తీసుకోవచ్చు. అండ్ నా బడ్జెట్ ఒకవేళ 18,000 ఆ ప్రైస్ రేంజ్ లో, దట్టు నాకు ఒక బ్రాండ్ నుంచి కావాలనుకుంటే, బ్రాండ్ అంటే ఆల్మోస్ట్ మీకు ఓపో ఇవ్వాలంటే కాకుండా ఒక మంచి ఫ్లాగ్షిప్ బ్రాండ్ కావాలనుకుంటే అది OnePlus నుంచి కావాలనుకుంటే మీకు OnePlus Nord CE3 Lite అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ మొబైల్ కూడా మీకు చాలా బెటర్ మొబైల్.
దీంట్లో వాడిన డిస్ప్లే విషయానికి వస్తే మీకు 6.72 ఇంచ్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. దీంట్లో మెయిన్ గా అడ్వాంటేజ్ ఏంటంటే మీకు 67 వాట్స్ సూపర్ హుక్ ఛార్జ్ అయితే సపోర్ట్ చేస్తారు. అండ్ దీంట్లో వాడిన బ్యాటరీ కావచ్చు అండ్ స్టోరేజ్ విషయం కావచ్చు అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీంట్లో Qualcomm Snapdragon 695 5G చిప్ సెట్ అయితే వాడారు. సో 5G కనెక్టివిటీ అట్లాగే ఆక్సిజన్ ఓఎస్ ఎవరైతే ఒక క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారో సో OnePlus కి అయితే వెళ్ళొచ్చు. దట్టు మీకు బ్రాండ్ వాల్యూ కూడా వస్తుంది. ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ అంతా నాకు అవసరం లేదు, నాకు మంచి డీసెంట్ కెమెరా ఏదైతే మనకి దీంట్లో 108 మెగాపిక్సెల్ 3x జూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అంటే డీసెంట్ కెమెరా విత్ డీసెంట్ బ్యాటరీ లైఫ్ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలి, దట్టు బ్రాండ్ నుంచి కావాలి, ఫ్లాగ్షిప్ బ్రాండ్ అంటే OnePlus కి అయితే వెళ్ళొచ్చు. ఇది 18,000 రూపీస్ అయితే ఉంటుంది. నేను చెప్పే ప్రతి వీడియో ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఫోన్ అనేది లింక్ అనేది బై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ నా ఫోన్ ఫేవరెట్ ఫోన్ అనమాట, నాకు చాలా బాగా నచ్చింది. బడ్జెట్ లో నేను ఇవాళ డిస్కస్ చేసే ప్రతి ఫోన్ అనేది ఆ బడ్జెట్ లో నాకు ఈ ఫోన్ అనేది బెస్ట్ అనమాట. మోటో G54 ఎవరైతే 15,000 నుంచి 15,500 16,000 లోపల అయితే చూస్తుంటారో సో ఈ మోటో G54 అనేది ఆల్రౌండర్ ఫోన్ అనమాట. మీకు పర్ఫార్మెన్స్ కావాలంటే పర్ఫార్మెన్స్ ఉంటుంది, అట్లా బ్యాటరీ లైఫ్ బాగుంటుంది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తారు 33 వాట్. దట్టు మీకు కెమెరా క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంది. దీంట్లో మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మీకు 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే వస్తుంది. మీకు 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ దట్టు మీకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో కెమెరా కూడా మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది అండ్ 2 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. సో ఈ 50 మెగాపిక్సెల్ కి మీకు OIS స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటాం కదా. సో దీనివల్ల ఏంటంటే వీడియో క్వాలిటీలో స్టెబిలైజేషన్ అనేది చాలా బాగుంటుంది. మీరు డే టు డే వీడియో రికార్డ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది బడ్జెట్ లో. అండ్ ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎవరైతే మీరు 15,000 రూపాయలు తీసుకోవాలనుకుంటారో ఈ మోటో G54 అనేది ఒక బెటర్ చాయిస్. నెక్స్ట్ ఒక 17,000 18,000 ఆ బడ్జెట్ లో నాకు ఇండియన్ బ్రాండ్ కావాలి, నాన్ చైనీస్ బ్రాండ్ వద్దనుకుంటే నేను లావా అగ్ని 2 అయితే సజెస్ట్ చేస్తాను. ఈ మొబైల్ మీకు 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మీకు 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. అండ్ మెయిన్ కెమెరా అయితే మీకు సోనీ సెన్సార్ అయితే వస్తుంది. 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ మీకు 8 మెగాపిక్సెల్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ దీంట్లో వాడిన డిస్ప్లే కావచ్చు కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు MediaTek Dimensity 7050 ఏదైతే మీకు 20,000 22,000 ఆ ప్రైస్ రేంజ్ లో వాడారో అదే పర్ఫార్మెన్స్ ఉన్న ప్రాసెసర్ దీంట్లో వాడారు అనమాట. అండ్ దట్టు మీకు ఇది 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం వల్ల మీకు బ్యాటరీ లైఫ్ కావచ్చు, ఛార్జింగ్ మీకు 0 to 100% అయ్యే ఛార్జింగ్ టైం అనేది కావచ్చు చాలా తక్కువ ఉంటుంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ఇండియన్ బ్రాండ్ ట్రై చేయాలని కూడా ఈ ఫోన్ అయితే ట్రై చేయొచ్చు, లావా అగ్ని 2. నెక్స్ట్ మొబైల్ ఎవరైతే నాకు 11,000 నుంచి 12,000 రూపాయల మధ్యలో నాకు మొబైల్స్ కావాలనుకుంటే ఇక్కడ నేను 2 ఫోన్స్ చూస్ చేసుకున్నాను. Vivo T2X 5G అట్లాగే IQ Z6 Lite అనమాట. ఈ రెండు 5G ఫోన్సే, బట్ నాకు IQ తో కంపేర్ చేసుకుంటే వివోనే కొద్దిగా బెటర్ అనిపించింది. సో వివో IQ అనేది వివో సబ్ బ్రాండ్ అయినప్పటికీ ఆ వివోలో ఎందుకంటే బెటర్ అడ్వాంటేజ్ అనిపిస్తుంది అంటే నాకు దీంట్లో 5G కనెక్టివిటీ బ్యాండ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. IQలో అయితే మీకు 2 or 3 అయితే ఉంటాయి 5G బ్యాండ్స్. దీనివల్ల మీకు కొద్ది కనెక్టివిటీ లేదా ఇంటర్నెట్ స్పీడ్ అనేది కొద్దిగా తక్కువ రావచ్చు. బట్ దీంట్లో 5G బ్యాండ్స్ అనేవి వివోలో ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా కనెక్టివిటీ అండ్ స్పీడ్ అనేది ఇంటర్నెట్ స్పీడ్ అనేది కొద్దిగా బాగుంటుంది. దీంట్లో మీకు సేమ్ 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది అండ్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటాయి. అండ్ 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉండడం వల్ల మీకు డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ వివోలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే మీకు బేస్ వేరియంట్ 4GB ర్యామ్ 128GB వస్తుంది. అట్లాగే మీరు IQ తో కంపేర్ చేసుకుంటే IQ మీకు బేస్ వేరియంట్ 6GB ర్యామ్ 128GB వేరియంట్ అయితే వస్తుంది. సో కొద్దిగా ర్యామ్ ఎక్కువ కావాలనుకుంటే IQకి వెళ్ళొచ్చు. ఒకవేళ నాకు ర్యామ్ పర్లేదు వివో నుంచి కావాలి, దట్టు నాకు కొద్దిగా ఛార్జింగ్ బెటర్ లైఫ్ రావాలి, సర్వీస్ కూడా బాగుండాలనుకుంటే Vivo T2X 5G తీసుకోండి. ఈ రెండింటిలో పర్సనల్ గా నన్ను అడిగితే చూస్ చేసుకుంటామంటే నేను Vivo T2X 5G నే చూస్ చేసుకుంటాను. ఎందుకంటే దాంట్లో 5G బ్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, దట్టు నాకు సర్వీస్ అనేది కొద్దిగా బెటర్ గా ఉంటుంది. అండ్ వివో ఫండర్ చాయిస్ కూడా కొద్దిగా బెటర్ గా ఉంటుంది కాబట్టి, అండ్ ఈ వివోలో మీకు కొద్దిగా బెటర్ బ్యాటరీ లైఫ్ కూడా ఉండడం ఎక్కువ వస్తుంది కాబట్టి నేను వివోని అయితే చూస్ చేసుకుంటాను అనమాట. ఇది ఇవాళ వీడియోలో డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.